అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి, అదిగో ఒకడు నీ ఎడల తప్పిదము 7 సార్లు ఒక రోజులోనే చేశాడు. 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతని క్షమింపవలెనను. అది సంగతి. దీన్ని ఏమంటారంటే అనుదిన మారు మనస్సు. దేవునికి స్తోత్రం. ప్రభువేం చెప్పాడు? 7 సార్లు క్షమించి తర్వాత తన్నొచ్చా అని పేతురు అడిగితే లేదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలం ఉన్న 80 ఏండ్లు అన్నాడు. 90వ కీర్తనలో మనుషుని ఆయుష్కాలము రాశాడు అక్కడ. చూడు ఒకసారి, 7వ వచనం 8వ వచనం అనుకుంటాను, చూడు ఒకసారి. 90వ కీర్తన 10వ వచనం. 10 చదువు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అది మా ఆయుష్కాలము 70. ఇక్కడ పేతురుతో ఏం చెబుతున్నాడో తెలుసా యేసయ్య? అయ్యా, నా ఎడల తప్పిదం చేసిన వాడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. అంటే 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే ఒరే, నీ బతుకు కాలం నువ్వు క్షమించాల్సిందేరా అంటున్నాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. అట్లెట్లా కుదురుతుంది ప్రభా? చిరాకు రాదా? కోపం రాదా? ఒకసారి కదా ఒకసారి అయినా మండిద్దిగా ప్రభా అంటే, మరి నీకు మండితే మరి నీ విషయంలో నాకు కూడా మండిద్ది అంటాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాల? అర్థమైందా? అర్థమైంది చెప్పండి, మీరు చెప్పండి ఏం అర్థమైందో. ఇప్పుడు నువ్వు నీ ఎడల తప్పిదం చేసిన వాడినేమో తంతావా, మళ్ళీ నువ్వు చేసిన తప్పులన్నీ నా దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అని బిక్కముఖం వేసుకొని అడిగితే నేను క్షమించాలా? నేను ఒప్పుకోను. నువ్వు తంతే నేను కూడా తంతా. నువ్వు వదిలే, నేను వదిలేస్తా. ఈ మాట ఒక చోట కాదు, అనేక చోట్ల రాయించాడు యేసయ్య. మత్తయి సువార్త 6వ అధ్యాయములో పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును అన్నాడు. అక్కడ అంటాడు, అచ్చంగా ప్రార్థనలోనే మెన్షన్ చేశాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే అర్థమైంది తెలుసా? మేము క్షమిస్తే నువ్వు క్షమించు, లేకపోతే తను నాయన అని మన చేత చెప్పించాడు ఆయన. అంటే మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. రేపు పరలోక ప్రార్థన చేయరా అంటాడు. రేపు పరలోక ప్రార్థన చేస్తావు నువ్వు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణములను క్షమించు. ప్రకారం అన్నావుగా, చూద్దాం ఎంతమందిని క్షమించావు, ఎంతమందిని క్షమించాలా, ఎన్ని క్షమించావు, ఎన్ని క్షమించాలా. నువ్వు క్షమించినవన్నిటికి నేను కూడా నిన్ను క్షమించను రా. నువ్వు క్షమించిన వాటన్నిటికీ నేను కూడా నిన్ను క్షమిస్తాను. అదేంటి ప్రభా నేను క్షమించను? నువ్వు అంతే మరి, చెప్పాగా నేను. నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను, నువ్వు వదిలేస్తే నేను వదిలేస్తాను, నువ్వు పట్టుకుంటే నేను పట్టుకుంటా. మరి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ రాజసంగా తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళని క్షమించి వదిలేటువంటి ఎట్లా అన్నా మరి ఇబ్బంది అయిపోయింది కదా అని ధర్మ సందేహం రావచ్చు కొంతమందికి. ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాడు దేవుడు. చెప్పే మాటలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాయి. నేను మాట్లాడే మాటలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. అవతలోడు అపార్థం చేసుకుంటే వాడి కర్మ. లెక్క సరిగానే మాట్లాడతాయి, ఏ మాట మాట్లాడినా. దేవుడు మాట్లాడే స్టేట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ వైపు తిరిగి, ఇదిగో నేను నీ ఎడల తప్పు చేశాను, మారు మనసు పొంది తిని నన్ను క్షమించమని అడిగిన ఎడల క్షమించమని అడిగి. ఇక్కడ వాడు క్షమించమని అడగకుండా వెర్రవీగి తిరుగుతున్నాడు అనుకో, నీ కేసు లేదు. ప్రభా వాడు అడగలేదుగా, అడిగితే క్షమిస్తాను ఆయన, కానీ నేను నిన్ను అడుగుతున్నాగా, నన్ను క్షమించు. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమైందా మీకు? వాడు క్షమించమని అడగలేదు నాయన, ఆమె క్షమించమని అడగలేదు. తప్పు చేసింది, నాకు అన్యాయం చేసింది, నాకు అన్యాయం చేశాడు, కానీ అడగలేదు. మరి ఏం చేయాలి నేను? అడగకపోయినా నువ్వు క్షమించావు అనుకో, ఇంకా గొప్ప విషయం అది. చాలా పెద్ద మనసు తల్లిని, ఇది చాలా పెద్ద మనసు నాయన. వాడు అడగకపోయినా క్షమించి వదిలేసావు, గ్రేట్ అని దేవుడు మెచ్చుకుంటాడు.
అయితే వాడు క్షమాపణ అడక్కపోతే నీకు సమస్య లేదు, కానీ వాడు అడిగినప్పుడు నువ్వు క్షమించకపోతే, సారీ చెప్పినాక మళ్ళీ నువ్వు కేసు రాస్తే అది లెక్కలోకి వచ్చింది. తేడా పడ్డాను, ఇంకోసారి ఇలా జరగదు, దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు వదిలేయాలి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది స్పష్టంగా చెప్తున్నా. అది మారు మనసు, అనుదిన మారు మనసు. ఇతరులు మన ఎడల చేసిన తప్పిదాల విషయంలో ఒక రోజుకి 7 సార్లు ఒకడు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి అయ్యా అనుకోకుండా తేడా పడ్డానని మొదటిసారి అన్నాడు, సరే ఇంకోసారి చేయవాకు అని నువ్వు వదిలేసావు. మళ్ళా తేడా పడ్డా, అయ్యా తేడా అనుకోకుండా జరిగిపోయింది, అరే పొద్దున్న చేసావు మళ్ళీ ఇప్పుడు కూడా చేసావు, అనుకోకుండా జరిగిపోయింది, సారీ సరే పో. మళ్ళీ 3వసారి చేశాడు, అయ్యో మళ్ళీ అనుకోకుండా జరిగిపోయింది, తేడా పడ్డాను. ఎన్నిసార్లు తేడా పడతావురా? ఎన్నిసార్లు తేడా పడతావు? అదే పనా? రోజుకు పని గంటలు ఎన్ని? 7 లేక 8 గంటలు అనుకోండి. ఒకరోజు నీ దగ్గర ఒక వ్యక్తి పని చేస్తే అతను 7 నుంచి 8 గంటలు చేస్తే ఆ 7-8 గంటల్లో 7 సార్లు గంటకోసారి తప్పిదం చేసినా కూడా నువ్వు ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే. వాడు అపాలజీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాడు క్షమాపణ కోరితే నువ్వు అంగీకరించాల్సిందే. నువ్వు రివర్స్ అవ్వడానికి వీల్లేదు. అలా కాకుండా నీకు పెత్తనం ఉంది కదా అని నువ్వు అందరికీ తీర్పులు తీర్చేసి సాగింపులు సాగిస్తే నీ కేసులన్నీ రికార్డ్ అవుతాయి, అయ్యే రేపు న్యాయపీఠ ముందుకు వస్తాయి. అందుకే నేను దేవుని ముందుకు వెళ్ళాను, క్షమించు ప్రభు అని అడిగాను, నా అన్ని క్షమించేశాడు అని భ్రమపడే వాళ్ళందరూ ఒక్కసారి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాళ్ళుని, దేవా మారు మనసు పొంది తిని తప్పు జరిగింది, దయచేసి ఇంకోసారి జరగకుండా చూసుకుంటా, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఫస్ట్ మారు మనసు పొందావా లేదనేది చూస్తాడు. రెండవది ఇతరులను క్షమించావా లేదనేది కూడా చూస్తాడు. ఈ 2 చూస్తాడు దేవుడు. నువ్వేమో ఇతరులను క్షమించవు, తడవకోసారి దేవుడి ముందుకు పోయి దేవా నన్ను క్షమించని ఎగురుకుంటా అడుగుతావు. ఎట్ట ఊరుకుంటుంది అది? న్యాయం ఎట్లా ఊరుకుంటుంది? దేవుడు ఎట్ట ఊరుకుంటాడు? మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతలే. అన్ని లింక్ అవుతాయి వచనాలన్నీ ఈ మాటకి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దాన్ని. కాబట్టి దయచేసి సాగుతుంది కదా అని సాగించుకోవద్దు. క్షమించటం కంటే గొప్ప విషయం లేదు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడిదరు. ఇవ్వండి, క్షమాపణ అడిగాడు, ఇవ్వండి, మీరు కూడా క్షమించబడతారు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, క్షమించుడి, అప్పుడు మీరు పరలోకమందు తండ్రి చేత క్షమించబడదు. కాబట్టి ఇక్కడ 1 రక్షింపలేని వాటి వైపు నుంచి దేవుని వైపు మళ్ళుకొనుట, 2 పాత ప్రాచీన జీవన విధానం నుంచి దేవుని వైపు మళ్ళుకొని నవజీవనంలోనికి ప్రవేశించుట. ఈ 2 చేయటానికి ముందు మనం దేవుని వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. ఓకేనా? మారు మనస్సును కూర్చున్న క్లారిటీ, స్పష్టత అది. 3వది, ఇక రక్షణలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని వెంబడించిన తర్వాత, ఇక అనుదిన జీవితంలో శరీరంలో నివసిస్తున్నాం గనక ఈ శరీరంలో పాపము యొక్క ఉనికి ఉంది. మనం చచ్చిందాక ఇది పోదు. మన ఆత్మ క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది, కానీ మన శరీరము దుష్టక్రియలనే ఉత్పత్తి చేసిద్ది. రోజు దాని పని అదే. వేప చెట్టు మొదట్లో 100 క్వింటాల పంచదార పోసి బెల్లం కట్టల బెల్లం వేసి బెల్లం నీళ్లు పెట్టిన వేప తీపినే ఉత్పత్తి చేసిద్ది, కానీ వేప చేదునే ఉత్పత్తి చేసిద్ది, కానీ తీపిని ఉత్పత్తి చేయదు. అట్లాగే ఈ శరీరము కూడా దీనికి ఎంతన్నా చేయి, దీని యొక్క ఉత్పత్తి అంతా కూడా చెడిపోయిందే కానీ మంచిది కాదు. తాగేటప్పుడు ఫ్రెష్ నీళ్ళు తాగుతాం, ఉమ్మేటప్పుడు అసహ్యం, అవునా? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అసహ్యం, తినేటప్పుడు మంచి పదార్థాలు తింటాం, విసర్జన అసహ్యం, అవునా? చెమట అసహ్యం. అంతా తీసుకునేటప్పుడేమో అన్నీ మంచివి, కానీ విసర్జించేటప్పుడు అన్నీ రివర్స్. అలాగే మానవుడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పాపము కూడా శరీరము నుండి ఉత్పత్తి అవుతుంది. అది రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును,
మేలైనది చేయవలెనని కోరిక నాకు పుట్టుచున్నది కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. అంటే శరీరము నుండి ఎప్పుడు ఉత్పత్తి అయ్యేదంతా చెడుగే. ఆ శరీరములోనే ఇప్పుడు మనం బతుకుతున్నాం, మన వాళ్ళు బతుకుతున్నారు. బాగా వినాలి. గలతీ పత్రిక 5:17, 5:19 కూడా సాక్ష్యం ఇస్తుంది. 5:17 అంటాడు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి అంటాడు. చూడండి అక్కడ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. రివర్స్ లో కోరుతా ఉన్నాయి అన్నమాట, విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ శరీరము ఆత్మకును అన్నకాడ మీ బైబిల్లో ఆత్మ అన్నది పెద్ద అక్షరాలు రాశాడు చూడండి. మళ్ళీ ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అన్న దగ్గర కూడా పెద్ద అక్షరాలు రాశాడు, ఆత్మ అని. మానవ ఆత్మను గురించి మాట్లాడినట్లయితేనేమో చిన్న లెటర్స్ రాస్తాడు. బైబిల్లో ఆ సౌకర్యం ఏర్పాటు చేశారు భక్తులు. అక్కడ పెద్ద లెటర్స్ రాసినప్పుడు పరిశుద్ధాత్మ అని అర్థం. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును అంటే మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకి ఎప్పుడు విరోధంగానే ఈ శరీరం ప్రవర్తిస్తుంది. అర్థమైందని నేను చెప్పింది. ఆత్మకు అనుకూలంగా ఎప్పుడూ నడుచుకోదు శరీరం. అలాగే శరీరం కోరినట్టు ఎప్పుడూ ఆత్మ ఇష్టపడ్డాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు. అంటే ఆత్మ అంటే మానవాత్మ, పరిశుద్ధాత్మ. పెద్దగా చెప్పండి, నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఎందుకంటే అక్కడ పెద్ద లెటర్స్ కనపడుతున్నాయి కదా, అది మీకు ఒక గుర్తు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అక్కడ పైన చెప్పాడనమాట, ఆత్మానుసారంగా నడుచుకోండి. మీకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎప్పుడు మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపింపు ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అంటే నువ్వు మొదలుపెట్టావు. ఇప్పుడు ఆత్మానుసారంగా బతకటం స్టార్ట్ అయింది నీకు. ఎప్పుడు బాప్తిస్మం పొందావో అప్పుడు స్టార్ట్ అయింది. శరీరానుసారంగా జీవించావు, శరీరాన్ని అనుసరించి నడుచుకున్నావు, గతంలో ఏ ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆత్మానుసారంగా నడవటం మొదలుపెట్టావో నీలోనే ఒక ఫైట్ స్టార్ట్ అయింది. శరీరం ఏమో ఒకటి చేద్దామంటే లోపల ఆత్మ ఏం పరిశుద్ధ తప్పంట. ఒకడే ఇద్దరు అయిపోయావు ఇప్పుడు నువ్వు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఒకడే ఇద్దరు అయిపోయావు నువ్వు. ఇప్పుడు నీలో ఇంకొకటి పని, ఇప్పుడు ఇంకొకటి ఉన్నాడన్న సంగతి అర్థమవుతుంది నీకు. ఒక తాగుబోతాడో, ఒక ప్రార్థనా పరుడు, ఇద్దరు ఒక గదిలో నివాసం ఉన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఒక గలీజోడు, ఒక రోత చేష్టలు చేసేవాడు, అసహ్యుడు ఒకడు, పరిశుద్ధుడు ఒకడు, ఇద్దరు కలిసి ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆ గది ఏదో కాదు, మన శరీరమే. ఈ గలీజోడు లేచి పొద్దునే లేచి అది చేద్దాం ఇది చేద్దాం అంటుంటాడు. ఈ గలీజ్ పనులన్నీ చేద్దాం అంటాడు. ఎందుకంటే ఇది గలీజ్ కార్యక్రమాలు చేసేవాడు అని వాడు ఉన్నాడు ఇప్పుడు మనలో. పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు, ఆయన అంటే తప్పు చేయవాడు. అట్లా ఒప్పుకోను నేను. నువ్వు ఒప్పుకునేది ఏంది? నేను చేస్తా అంతే. డైలీ ఈ ఫైటింగ్ జరిగింది మనలోనే. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రతిరోజు గలీజోడు సావాలి, పరిశుద్ధుడు బతకాలి. అర్థమైందా? మనలో గలీజోడు సావాలి, పరిశుద్ధుడు ఎప్పుడు బ్రతకాలి. ఈ యుద్ధం డైలీ జరిగిద్ది, నీకు తెలియకుండా నీ అంతరంగంలో రోజు జరిగే ఫైటింగ్ ఇదే. గలీజోడు అంటే అర్థం ఏంటంటే దరిద్రగొట్టు ఆలోచనలు, కోరికలు, వాంఛలు, క్రియలు. వాడు గలీజోడు అన్నమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది? ఈ శరీరం నుండి ఉత్పత్తి అవుతుంది. అర్థమైందా? అందుకని ఏం చెప్పాడు తెలుసా? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. మన ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై దైవశక్తితో నింపబడి శరీరమును జయిస్తూ ఉండాలి. రోజు మన పని ఇదే. అందుకు
యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, సుక్రీస్తును బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను. చనిపోవటం ఏంటి? దినదినం చనిపోవటం ఏంటి? క్రీస్తులో బతకడం ఏంటి? చనిపోవటం అంటే శరీరం చావటం కాదు, శరీర క్రియలను చంపుతున్నాను, క్రీస్తులో బ్రతుకుతున్నాను. గలతీ పత్రికలో 5:17 చెప్పిన మాట, రోమా పత్రిక 8వ అధ్యాయములో ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరన్న మాట తీసుకొని దానికి అనుసంధానంగా భక్తుడు ఆ పాట తయారు చేశాడు. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. తలంపులు ఏడవటం ఏంది? మరి వాటి కోరికలు తీర్చకపోతే ఏడుస్తాయి కదా. అరే ఏం రాబాయ్, ఇంతవరకు తాగినావు, ఇప్పుడు తాగవేదిరా, తాగురా తాగురా తాగురా, మస్తు ఉంటుందిరా, మస్తు మజా ఉంటుందిరా, తాగురా, ఈరోజు పోరా, తాగురా పోరా, తాగురా. ఏ తాగుడు గీగుడు ఇక లేదు, బంద్, సచ్చినా నేను పోను. అరే ఇన్రా, నా మాట ఇన్రా, ఎంత మంచిగా ఇన్నవరా ఒకప్పుడు, ఎంత మంచిగా సిగరెట్ తాగినావు, బీడీ తాగినావు, మందు తాగినావు, గుట్కన్నా విన్నావు, ఎన్ని మంచి పనులు చేసినావు రా ఒకప్పుడు. నేను చెప్తే ఇప్పుడు ఎందుకు రా వింటలేవు నా మాట? నీ మాట ఇనా నేను ఎప్పటికీ ఇనా. ఇక ఇప్పుడు ఆ దుష్ట తలంపులన్నీ ఏం చేస్తాయి? నెరవేరన్నప్పుడు ఏడుస్తాయి. ఆ తలంపులకు ఏం గుచ్చేసినావు నువ్వు ఇప్పుడు? అద్ది. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి మహిమ. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాటిని ఎదిరించే బలం పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. వాటిని కూర్చిన ప్రేరణలేమో శరీరం నుండి పుడతాయి, వాటిని చంపే పనేమో పరిశుద్ధాత్మది. దీనికోసం ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తే గద్దిస్తూ ఉంటాడు. ఇటుపక్క దైవజనుడి ద్వారానో లేదా వాక్యం ద్వారానో వాగ్దానంలోనో ఎక్కడో చోట నువ్వు ఏదన్నా దేవుని మాట ఇందామని చెవి పెడితే అర్జెంటుగా నువ్వు ఏది తేడా పడుతున్నావు అదే నీ చెవికి వచ్చింది. అసలు నువ్వు ఎప్పుడు అందుబాటులోకి వస్తావో లైన్లో ఉంటాడు. నువ్వు కొంచెం నీ హృదయం దేవుని వాక్యానికి ఇచ్చావంటే టపీమని ముందు ఆ ముఖ్యం మాట్లాడతాడు. ఈ మధ్య ప్రార్థన తగ్గించావు, దెబ్బతింటావు. ప్రార్థనా జీవితం తక్కువైపోయింది నీకు, శరీరం గెలుస్తుంది, దెబ్బతింటావు, పాపంలో పడతావు, దాని పర్యవసానం పొందుతావు. వద్దొద్దొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సాంగత్యం నిర్లక్ష్యం చేయొద్దు, పెద్దలైన వారి ఆలోచన నిర్లక్ష్యం చేయొద్దు. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా నువ్వు దెబ్బతింటావు, నష్టపోతావు, వైఫల్యం చెందుతావు, ఓడిపోతావు, సిగ్గుపడతావు, నష్టపోతావు అని పరిశుద్ధాత్ముడే చెప్తాడు. ఆయన నడిపింపుకు నువ్వు లోబడే కొద్దీ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత లోబడతావో అంత అందుబాటులో ఉంటాడు ఆత్మ. నువ్వు ఆయన మాటలు విని ఎంతగా సరెండర్ అవుతావో అంత అందుబాటులో ఉండి నిరంతరం మాట్లాడతాడు. అలా చిన్నగా మాట్లాడుతూ 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 చిన్నగా దేవుడు నిన్ను తన వశంలోకి తీసుకొని చివరికి అపోస్తలులు ప్రవక్తలు వెళ్ళిన అనుభవం ఆత్మ వశులగుట అన్న మెట్లో తీసుకెళ్తాడు నిన్ను నన్ను. దేవుడిచ్చిన మాటలు ఒకదానికి చిన్న చిన్నగా మనం లోబడతా వెళ్తూ ఉంటే నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత అందుబాటులోకి వస్తాడు. ఎంత వింటుంటావో అంత చెప్తాడు. చివరికి ఏ స్థితికి తీసుకెళ్తాడంటే వశం చేసుకుంటాడు నేను.
చివరికి హెజ్కేల్ అనుభవంలోకి వెళ్ళిపోతావు, యెషయా అనుభవంలోకి వెళ్ళిపోతావు, ఫిలిప్ అనుభవంలోకి వెళ్ళిపోతావు, ఏలియా అనుభవంలోకి వెళ్ళిపోతావు. వాళ్ళు ఆత్మవశులు. వాళ్ళు ఎక్కడుండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ పండుకోవాలో, ఎటు పోవాలో అంతా వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇక ఆత్మే. అపోస్తలులంతా కూడా ఆత్మ నడిపింపులోనే ఉంటారు. మనమేమో మన శరీర నడిపింపు, మనసు నడిపింపు, మన బుర్రకు తోసినట్టు ఆవేశం, వస్త్రాలు దించుకోవటం అనే నడిపింపులో, దరిద్రగుడి నడిపింపులో మనం ఉంటాం. భక్తులు భక్తి సాధన చేసి దేవునికి విధేయత చూపి చూపి పూర్తిగా ఆత్మవశులు అయిపోయారు. మనల్ని ఎప్పుడు లీడ్ చేయటానికి 2 ఆత్మలు ట్రై చేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 వ్యక్తులు ఎప్పుడు మనల్ని నడిపించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు? 1 దేవుని ఆత్మ, 2 దురాత్మ. దురాత్మ నడిపింపుకు లోబడినప్పుడే మన నుండి పాపాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం లోబడినప్పుడే మనం దేవుని కార్యాలు చేయటం మొదలు పెడతాం. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసి దయ్యపు కార్యాలు చేస్తున్నామంటే దయ్యం లీడింగ్లో ఉన్నామని అర్థం. మనం చేసే చేష్టలు, మనం చేసే క్రియలే మనం ఏ నడిపింపులో ఉన్నామో మనం గ్రహించవచ్చు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే మనం పరిశుద్ధాత్మ సంబంధమైన ప్రార్థన, వాక్యం, సువార్త, సేవ, పరిశుద్ధుల సహవాసం, దేవుని స్తుతి, దైవిక ఆలోచనలు, దేవుని పనిగూర్చిన తలంపులతో నిండిపోతాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు అటు నడిపిస్తాడు. నువ్వు వర్క్ చేస్తున్నా సరే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను ఆయన పాటలు పాడుకునేటట్టు రేపుతూ ఉంటాడు, ఆయన తలంపుల్లో ఉండేటట్టు చేస్తాడు. నువ్వు ఎంతగా లోబడతావు అంతగా వశపరుచుకుంటాడు పరిశుద్ధాత్మ. కొంతమంది ఏమో దేవుని బిడ్డలే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, ఎప్పుడు దేవుని ఆత్మ నడిపింపుకు లోబడి ఆత్మానుసారంగా అడుగులేస్తూ ఉంటారు. అలా అడుగులేసే వాళ్ళని ఆత్మ వశపరుచుకుంటాడు, ఇంకా డెప్త్లోకి తీసుకెళ్తాడు, చివరికి వశపరుచుకుంటాడు, నేను చెప్పిన భక్తుల అనుభవంలోకి తీసుకెళ్తాడు. అలా కాకుండా దురాత్మకు అవకాశం ఇచ్చి దయ్యం చెప్పిన పనులు ఒకటొకటి చేస్తున్నావు అనుకో, వినక్కాయ్ అన్నయ్య విను, దురాత్మ చెప్పిన పనులు ఒకటొకటి నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు అనుకో, చిన్నగా వాడు దగ్గర అవుతాడు. దేవుని ఆత్మ మౌనం అయిపోతాడు, నీలోనే ఉంటాడు, మౌనం అవుతాడు. ఎందుకంటే నువ్వు దురాత్మకు వింటున్నావు కదా, దేవుని మాట వినట్లేదు కదా, ఆయన మౌనం అయిపోతాడు. ఇక దురాత్మ నీతో మాట్లాడటం మొదలుపెట్టి చివరికి దేవ వ్యతిరేకమైన కార్యకలాపాల్లోకి నిన్ను తీసుకెళ్ళి చివరికి దురాత్మ వశపరుచుకుంటాడు. దురాత్మ వశమైనప్పుడే ఆత్మహత్యలు జరుగుతాయి. దురాత్మ వశమైనప్పుడే హేయమైన క్రియలు జరుగుతాయి. దురాత్మ వశమైనప్పుడే మనం నాశనకరమైన క్రియలు మన నుండి జరుగుతాయి. దురాత్మ వశమైపోయినప్పుడు ఎంత డేంజర్ అయిద్దంటే యేసును కూడా విసర్జించేంత పాపానికి వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితికి పాస్టర్లే దిగజారంటే మీరు ఊహించండి. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, 10 ఏళ్ళు అతను సేవ చేశాడని చెప్పాడు. చివరికి ఈరోజు దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్ దేవుడు, నిజమైన దేవుడు కాదని అత్యాచారం చేయటం మొదలుపెట్టాడు. అంటే దురాత్మకు అవకాశం ఒక్కసారి ఇలా క్రమక్రమంగా దురాత్మకు లోబడుతూ చివరికి పూర్తిగా దురాత్మ వశుడైపోయాడు. వశుడైపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసును విసర్జించి నాశనమైనటువంటి పాపంలోనికి మనం వెళ్ళిపోయి, మరణకరమైన పాపంలోనికి వెళ్ళిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. అయ్యలారా, వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? లేకపోతే బుధవారం కోవటం ఏదో వినాలని తీసుకుంటున్నారా? లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది లైన్లో ఉన్నారు? జాగ్రత్తగా వినండి. ఏముందులే అని దేవుని ఆత్మ మాటలను అశ్రద్ధ చేసి, దైవజనులు చెప్పిన మాటలను అశ్రద్ధ చేసి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనుంది బైబిల్లో. దేవోక్తి ఏదో రూపంలో నిన్ను నన్ను నడిపించాలి. దేవోక్తి దైవజనుడి దగ్గర కూడా మనకు దొరుకుతుంది. దైవజనుడు ఆలోచన తీసుకోవటం, సలహా తీసుకోవటం, ఆ విధంగా అడుగులేయటం ఎంతైనా క్షేమం. ఏముందిలే అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి నీ కొంప నువ్వే తగలేసుకున్న గతి పట్టిద్ది నీకు. కట్టులు లేక తిరిగినప్పుడు ఎక్కడ పోయి పడతావో తెలియదు. తీసుకోవాలి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం. ప్రభు పేరు ఆలోచనకర్త. తన ఆలోచన వాక్యం ద్వారా చెప్తాడు. నీకు ఆత్మ నడిపింపు ఉంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ నీకుంటే నీలో నుండే మాట్లాడతాడు, దైవజనుడి నుండి కూడా మాట్లాడతాడు.
ఓవర్ యాక్షన్ చేయకూడదు, నాకంతా తెలుసు అనుకొని ఎచ్చులు పడకూడదు. ఎచ్చులు పడితే మొహం పగిలిద్ది, పడకూడదు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. అయ్యలారా, అర్థమవుతుందా మీకు? అమ్మలారా, అందరూ దయచేసి హృదయంలోకి తీసుకోండి ఈ మాటల్ని. మనం ఏ ఆత్మకు లోబడటం మొదలు పెడతామో అది చిన్నగా మనల్ని వశపరుచుకుంటుంది. అది దురాత్మైనా దేవుని ఆత్మైనా. నా మాట విని చిన్నగా దేవుని ఆత్మకు లోబడండి. ఒక్కొక్కటి దేవుని ఆత్మ చెప్పిన పని చేయండి, ఒకనాటికి ఆత్మ వశులైపోతారు. ఎంతగా అంటే సమరయ ప్రాంతంలో ఉజ్జీవం వచ్చింది. దేవుడు ఫిలిప్పును దర్శించి, నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అన్నాడు. ఎందుకు ఏమిటని అడగలేదు. అలా లేచి బయలుదేరితే నడుం కట్టుకున్నాడు, ఆత్మ తీసుకొని పోయి అక్కడ పెట్టేశాడు. ఎట్లా పోయి ఉంటాడంటే ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత వింతో చూడండి. పరిశుద్ధాత్మ వశమై ఇవ్వటం అంటే అది. ఫిలిప్ అయ్యాడు, అట్లా నడుం కట్టుకొని నిలబడ్డాడు, అంతే. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తానున్న ప్రదేశం నుంచి గాజా రూటుకి తీసుకెళ్ళాడు. అక్కడ నపుంసకుడికి సువార్త చెప్పించి, మళ్ళీ అక్కడి నుంచి నపుంసకుడికి బాప్తీసం ఇప్పించి, నపుంసకుడు రథం ఎక్కి సంతోషించు తన దారిని తను వెళ్ళిపోతే ఫిలిప్ మళ్ళీ అక్కడి నుంచి అదృశ్యమే ఆ జ్యోతిలో కనబడింది అని రాసుంది. అంటే అట్లా ఆత్మచేత కొనిపోబట్టమే, అది పరాకాష్ట. దేవునికి స్తోత్రం. అంటే ఇక ఎక్కడుంటాడో ఆయనకు తెలియదు. ఇక పరిశుద్ధాత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు. పేతురు మీదికి ఎక్కి ప్రార్థన చేస్తుంటే, ఇదిగో మనుషుల్ని పంపించాలి, నువ్వు కొన్నేళ్ళ ఇంటికి పొమ్మన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. ఏలియా అంతే, భక్తులు అంతే. కాబట్టి మనం దేవుని ఆత్మకి ఎంతగా వశమవుతామో, ఆయన మాటకి ఎంత విధేయత చూపుతామో అంతగా మనతో మాట్లాడతాడు. మనం కూడా అంతే కదండి. వినేవాడికి ఇంకా జపబుద్ధి అయింది, కానీ మనం చెబుతుంటే ఈ మాటలేని పేట చెవిని పెట్టేవాడికి హ్యాపా అని దరిద్రుడు 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 సైతానుడు ఎన్నిసార్లు చెప్పినాడు, ఎన్నిసావట్లేదు, పనికి మాలిన దరిద్రపతి, ఎన్నిసార్లు చెప్పినా దాని బుద్ధి మార్చుకోవట్లా, పనికి మాలిన సావని అనిపించిందిగా నీకు. నీ కూతురు ఎన్నిసార్లు చెప్పిన వినకపోతే నీకేమనిపించింది తల్లి? ఎప్పాని దరిద్రుడు సావని చెప్పిన అర్థం చేసుకోడు సావదు, అర్థం చేసుకోడు సావడు, దరిద్రుడు దరిద్రుడు. వాడు అడిగినా చెప్పవేక నువ్వు, అమ్మాయి అడిగినా చెప్పవేక నువ్వు. మమ్మీ సలహా చెప్పే మమ్మీ అంటే ఏంటి చెప్పేది? నీ బొందా పో తగలబడి ఎట్లా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని సావు. ఎందుకు మమ్మీ అంత సీరియస్ అవుతున్నావు అంటే, ఏ మాట విన్నావు మమ్మీ నువ్వు? అడుగుతావు, నా టైం వేస్ట్, పనికి మాలిందాన. ఏ మాట విన్నావే? నా మాట ప్రకారం ఏం చేసావే నువ్వు? నేను చెప్పను బా, నాకు పనులు చాలా బా అంటావా? లేకపోతే వినని కూతురికి మళ్ళీ చెబుతానే ఉంటావు బుద్ధి లేకుండా? చెప్పవమ్మా. ఏ సౌండ్ లేదు, చెబుతావా? నువ్వు చెబుతావా? నీ ఫ్రెండే ఉన్నాడు, అరే ఏం చేయాలని చెప్పురా అంటాడు, నువ్వు చెబుతావు, వాడు వినడు, వాడు అనుకున్నది చేస్తాడు, వాడికి చెప్పబుద్ది అయితే నీకు? వీడు ఆ సోది స్టార్. ఏ సోది స్టార్? వీడు ఆ సోది స్టార్. వీడు అడుగుతాడు కానీ సలహా తీసుకుంటాడు, కానీ వీడు చేయడు, వీడు అనుకున్నది చేస్తాడు. ఇంకొక డబల్ ఆ సోది ఉంటాడు, అసలు అడగడు. దేవునికి స్తోత్రం. అడగాలి కదా, చెప్పిన సలహా ఫాలో అవ్వాలి కదా, అప్పుడు నీకు చెప్పబుద్ధి అయింది. ఏదైనా ముందు బిడ్డ అడుగుతాడు, సలహా తీసుకుంటాడు, చెప్పబుద్ధి అయింది. అవసరమైతే నెత్తినేసుకో బుద్ధి అయింది, లేకపోతే లాగి తన్న బుద్ధి అయింది. వాడు నష్టం తెచ్చుకున్నది కాక దొరికితే లాగి 4 పీకాలు అనిపించింది. మనసులో ఫీలింగ్ చెప్తున్నా, ఎంతమంది ఒప్పుకుంటారు? మీకు కూడా అంతే అనిపించింది? నాకు అట్లా అనిపించిద్దేమో అనుకుంటున్నా, మీకు కూడా అంతే. ఓకే, మీరు కూడా మనుషులేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అడగనందున మనమేమీ పొందలేము. సలహా కూడా దేవుణ్ణి అడగవచ్చు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు, దైవజనుని అడగవచ్చు, సలహా తీసుకోవచ్చు. దేవుడు ఏ రూపంలో నీకు మాట్లాడతాడో అందుకొని ఆ మాట చొప్పున అడుగులు వేయటం మొదలు పెడితే ఇంకా 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 మాట్లాడి దేవుడు నిన్ను వశపరుచుకుంటాడు. అది గొప్ప స్థాయి. ఆ విధంగా దేవుని మాటల్ని మనం సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడితిమా, దురాత్మ వశము నుండి కాపాడబడతాం. కానీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా ఎక్కడో చోట తప్పటి అడుగులు పడతాయి.
తప్పటడుగులు పడతాయి. ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు విని నడుస్తున్నా శరీరం చెడుగును ఉత్పత్తి చేసిద్ది కదా. బస్తాలు బస్తాలు పంచదార నీళ్లు పోసినా ఇది చేదునే ఉత్పత్తి చేసినట్టు వేప చెట్టు ఇది చెడుగునే ఉత్పత్తి చేసిద్ది. కాబట్టి దీని తాలూకు ఎక్కడో చోట తేడా జరుగుతుంటుంది ఒక రోజులో. అప్పుడేం చేయాలంటే అనుదినము మారు మనసు పొందాలి. ఒకటేమో రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షకుడి వైపు మళ్ళుకొనుట మారు మనసు. ప్రాచీన పాప జీవిత విధానాన్ని విసర్జించి దేవుని వైపు పరిశుద్ధ జీవితం వైపు మళ్ళుకొనుట మారు మనసు. ఇవి రెండు గాక అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఏ రోజుకు ఆ రోజు ఇతరులను క్షమించుట అనేది మనం జాగ్రత్త పడాలి. మనం క్షమాపణ అడుగుట అనేది కూడా జాగ్రత్త పడాలి. పొరపాటు ప్రతిరోజు నీ ముందు నీ నుండి జరిగిందని నీకు అనిపించినప్పుడు ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి. నేను చెప్పే మాట సీరియస్గా తీసుకుంటారు కొంతమంది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే నాదేం పోయింది, రేపు అక్కడ ఉంటుంది. సీరియస్గా తీసుకుంటే ధన్యులు. నీ వల్ల జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కాసేపు నువ్వు నైట్ టైం అయినా సరే కాస్త మోకాళ్ళు, ఈ రోజంతట్లో నేను ఎక్కడన్నా మాట జారాన్నా, నా చేతులు జారాన్నా, నా అడుగులు జారాన్నా, నా నడకలో పడకలో తలంపులో ఆలోచనలో క్రియలో డబ్బు విషయంలో సాటి సహోదరుల విషయంలో నా ఫీల్డ్లో ఎక్కడన్నా నేను తేడా పడ్డాను కాసేపు ఆలోచించు. దేవుని ముందు మోకాళ్ళు వేసి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు దృష్టిలోకి తెస్తాడు, ఫలానా విషయం నువ్వు తప్పు చేశావు. తెచ్చినప్పుడు వెంటనే ఒప్పుకో. పడక దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, పగులంతా కాపాడావు, నైట్ అంతా కాపాడా, నీకు కాపలా వాళ్ళలాగా ఏదో గుర్కాన కాపలా బాయ్ జాగ్రత్త అని చెప్పి అప్పచెప్పినట్టు నువ్వు పడకెక్కవాగు, దరిద్రం. కొంతమంది చేసేది అదే, కొంతమంది అయితే అది కూడా చేయరు. ప్రభువా పొద్దున్న ప్రార్థన చేసి అర్థం చేసుకో, స్తోత్రం, నిద్ర వస్తుంది. కంచం ముందు ఈ మంచం ముందు ఈ రెండు దరిద్రాలు ఉంటాయి నిజంగా. అదే చుట్టూ పరిశుద్ధులు ఉన్నారనుకో, ప్లేటు ముందు మనం భారం కలిగి ప్రార్థన చేస్తాం. ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచు ప్రభువా, ఇది లేక అల్లమటిస్తున్న వాళ్ళు అనేకున్నారు, వారికి కూడా దయచేయి ప్రభువా, దీనివల్ల శక్తి బలం ఇచ్చి సేవలో వాడుకో ప్రభువా, ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, యేసు నామములో స్తుతించుచున్నాను తండ్రి, ఆమెన్ అని తింటాం. పక్కన జనం ఉంటే భక్తి కట్టాలు తెంచుకుంటుంది. భారభరితమైన ప్రార్థన, లోపల ఉడుకుతున్నా సరే ప్రార్థన చేసుకొని తింటే చుట్టూ ఉన్నారు కదా. ఎవరు లేరనుకో మన ప్రార్థన ఇట్లా ఉంటుంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజాలు ఒప్పుకుందాం. చుట్టూ ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, సింగిల్గా ఉన్నావు, ఆకలి అవుతుంది, ప్లేట్ ముందుంది, అన్ని రకరకాల భక్ష్యాలు ఉన్నాయి, నేను ఇంత దీర్ఘ ప్రార్థన చేస్తావా? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెనని ఇక తింటామే నువ్వు అన్నంత స్పీడ్. ప్రభా నీకు స్తోత్రం, ఇచ్చినందుకు వందనాలు ప్రభా, యేసునామములో ఆమేన్. మంచం దగ్గర కూడా అంతే. అప్పటిదాకా వెట్టి చాకిరంతా చేసి మంచం దగ్గరికి పోయి ఆ బెడ్ సరి చేసుకొని ఇక అక్కడ మోకాళ్ళు లేగానే మంచం పిలుస్తూ ఉంటుంది, ఏడిచావులే రా, వచ్చాయి అలిసిపోయావు రా రాన ప్రభా స్తోత్రం, పగలంతా కాపాడావు తండ్రి వందనాలు, నైట్ అంతా కాపాడు ప్రభా, దూతల్ని కాపుదల పెట్టు ప్రభా, నువ్వు కూడా కాపలా ఉండు ప్రభా, నీ అగ్ని కంచేయి ప్రభా, బంగారు కంచేయి ప్రభా, వెండి కంచేయి ప్రభా, ఇత్తడి కంచేయి ప్రభా, అల్యూమినియం కంచేయి ప్రభా, ముళ్ళ కంచేయి ప్రభా, ఆ కంచేయి ప్రభా, ఈ కంచేయి. నీకు వాచ్మెన్కి అబ్బాయి నైట్ జాగ్రత్త కాపలా ఉండన్నట్టు అప్పు చెప్పినట్టు దేవుడు. అదే ఆ ప్రార్థన. నువ్వు మోకాళ్ళు నువ్వు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఫస్ట్ చేయాల్సిందంటే స్తుతించి మౌనంగా ఉండాలి, అడగాలి. దేవా ఈ దినమంతట్లో అసలు తప్పు జరిగినప్పుడే నువ్వు ఒప్పుకుంటే సగం కూడా వదిలిపోద్ది. తేడా పడ్డావు 10ంటికి, ఉదయం పొద్దున 10ంటికి ఏదో పాయింట్లో నువ్వు దబక్కన నోరు జారటమో కాలు జారటమో ఏదో పొరపాటు జరిగింది, తక్షణమే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు, తేడా పడ్డాను ప్రభా అని అప్పుడప్పుడే నువ్వు ఒప్పుకుంటే సగం మేలు. నైట్ పడక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటాయి, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని అది ఒప్పుకున్నా, ఇది ఒప్పుకున్నా, రైట్, ఇది ఒప్పుకోలే, దేవా నన్ను మన్నించు. దేవుడే నీ ముందుకు తెస్తాడు. కాస్త కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. అది ఏడ ఆగుతారు? ఆగరు. అదే పడక దగ్గర ఎవరన్నా పరిశుద్ధులు ఉన్నారనుకో,
పరిశుద్ధులతో పండుకోవాల్సి వచ్చింది అనుకో, పరిశుద్ధులు వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారు, మనం కూడా అప్పుడు భక్తి కట్టలు తెచ్చు. అప్పుడు మోకాళ్ళు వేసి ఎంత భారంగా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని విస్తారమైన విజ్ఞాపన చేసి మళ్ళీ మౌనంగా కనిపెట్టి పక్కన వాళ్ళు, అబ్బా ఎంత ప్రార్థన అబ్బా, డైలీ ఇంతే చేస్తాను, బిల్డప్. ఎవరు లేరనుకో ఇంకంతే, స్తోత్రం హల్లెలూయా, ద్విపాత్రాభినయం. నేను చెప్తుంది మీకు ఉపయోగపడింది అని చెప్పినట్టు చేయండి. అనుదినము నీవు మారు మనసు పొందుట ఎంతైనా క్షేమము. అర్థమైందా? పడక దగ్గర మోకాళ్ళు నిన్నప్పుడు కాసేపు మౌనంగా కనిపెట్టు. ప్రార్థన చేసి స్తుతించు, కానీ కాసేపు మౌనంగా కనిపెట్టు. కాసేపు మౌనంగా గుర్తు చేస్తాడు. ఏదన్నా లోపం ఉంటే గుర్తు చేస్తాడు. ఏం లేకపోతే దేవుడు మౌనం. స్తోత్రం అనుకోవటం, కృతజ్ఞతలు చెప్పటం, అయ్యా నాకు తెలిసైతే ఏమి నా జ్ఞాపకంలో లేవు, ఏదన్నా నేను మిస్ అయి ఉంటే దయచేసి నన్ను క్షమించు, నాకు గుర్తు చేయి, ఒప్పుకుంటా. ఏం లేకపోతే దీవించు తండ్రి, నీకు వందనాలు, నన్ను ఇంకా బలపరచయ్యా, నీ కృతజ్ఞతలు అయ్యా. నీ కాసేపు కనిపెట్టిన తర్వాత ఆ పని చేసి అప్పుడు ఎక్కువ. పడక ఆడికి పోదు, నువ్వు ఎగిరి దాని మీద పడకపోతే అది లేచిపోదు, అది ఆడే ఉంటుంది. అనుదినము మనం చేయాలి ఈ పని. ఇంకా ఎవరినన్నా నేను క్షమించలేదేమో ప్రభువా మన్నించు, వాళ్ళని క్షమించుటకు కృపనివ్వయ్యా. క్షమించని వాళ్ళని క్షమించాలి. దేవుని మనము క్షమాపణ కోరాలి. అనుదిన మారు మనస్సు. 3 రకాలు చెప్పాను. ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిది నశించిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? నేనేం చెప్పాను? మీరే ఇప్పుడు మీరు చెప్పింది ఏంది? అదే లేదా ఇంకోట పెద్దగా చెప్పండి. వ్యర్థం. అదే మీరు అంది. రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షకుడి వైపు మళ్ళు కొనుట ఏ మారు మనసు. నంబర్ 1. నంబర్ 2, పాప జీవితం విసర్జించి క్రీస్తునందు నూతన సృష్టి అగునట్లు క్రొత్త జీవనం, నవ జీవన కదా. నవజీవన మార్గం అంటే ఏంది? క్రొత్త జీవితం, నూతన మార్గం. నవజీవన మార్గము నన్ను అది నవజీవన మార్గం. నవ అంటే క్రొత్త జీవనం, జీవిత విధానం. కాబట్టి ప్రాచీన జీవన విధానం విసర్జించి క్రీస్తునందు నూతన జీవన విధానంలోనికి వచ్చుటయ్యే, మళ్ళుటయ్యే మారు మనసు. 2. ఇక పాత పాటలు పడం, పాత వేషధారణ వదిలేస్తాం, పాత వ్యవహారం వదిలేస్తాం, విచ్చలవిడి ఏది ఎగస్ట్రాలోనే అన్నీ కట్. అయితే మారు మనసు లేని అన్యజనులకు ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు వదిలేస్తాడు. సత్యమెరిగిన మనం, మారు మనసు పొందిన మనం ఇక ఆ బ్రతకడానికి వీల్లేదు, ఎగస్ట్రాల్లో కొనసాగటానికి వీల్లేదు. దైవభక్తి గలవారమని చెప్పుకున్నటకు తగిన విధంగా మనం జీవించాలి, పురుషుడైన స్త్రీ అయిన. హల్లెలూయా. అలాగ మళ్ళుటయ్యే మారు మనసు. 2. 3వది, అనుదినము మనం పొందాల్సిన మన చర్యలలో, మన క్రియలలో. మనం అనుకుంటాం దేవుడు వద్దన్నవి చేస్తేనే పాపమని, కానీ ఇంకొక పాపం ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోవడం కూడా పాపమే. అయ్యా నేను ఎవరికైనా సాయం చేయలేదేమో, ఈరోజు ఎవరినైనా ఆదుకోలేదేమో, ఎవరినైనా ఆదరించలేదేమో, ఎవరికన్నా నా వల్ల జరగాల్సిన మేలు నేను జరిగించలేకపోయానేమో. నా తండ్రి, ఇది కూడా పాపమే కదా. మేలు చేయుట నీ వలనైతే దాన్ని పొందగోరు వానికి మేలు చేయుట ఎందు విసుగవద్దు. అవునా? మేలైనది చెయ్యని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి దీవెన కలుగునా? ఏం కలుగునని ఉంది బైబిల్లో? అది పాపమే అవుతుంది. ఏం చెప్పాను? మేలైనది చేయని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి ఏం కలుగును? అది పాపమే. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు చెయ్యకూడనివి ఏం చేశానో ఆలోచించాలి, చేయాల్సినవి ఏం మిస్ అయ్యానో కూడా. దీనుడు నీ ముందుకు వచ్చాడు, ఆపదలో వచ్చాడు, చేయదగ్గ సాయం ఎంతో కొంత చేయడానికి నీ దగ్గర శక్తి ఉంది, కానీ లేదు పో అన్నావు.
నువ్వు అనుకున్నావు నా దగ్గర నేను ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు అనుకున్నావు, అది పాపం కాదు అనుకున్నావు, కానీ పాపమే. నువ్వు అసలు పాపమే అనుకోలే. పాపం అంటే ఏదో నువ్వు అనుకున్నది ఏంది, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఇంకొకటి అనుకున్నావు నువ్వు. కానీ నీ దగ్గర సహాయం పొందదగిన వాళ్ళు, దీనులు, ఇంట్లో రైస్ లేదు, వచ్చింది నీ ముందుకి, విషయం తెలిసింది నీకు, దేవుడు నీ దృష్టికి వచ్చేటట్టు చేశాడు, కానీ నువ్వు నీ ఇంట్లో కేజీ బియ్యం ఇవ్వలేకపోయినావు, పాపమే అది. ఆ లిస్టులోనే రాస్తాడు. అనేకులకు సహాయం చేయనట్లు నేను నీకు సమృద్ధినిస్తే అవి నువ్వు పాడు చేసుకున్నావు, కానీ 10 మందికి పంచలేకపోయావు. ఎందుకు చేశావు? నీ ఆశీర్వాదం అంత పురుగుల పాలైంది, ప్రజల పాలు కాలేదు. ఎందుకు అంత కఠినపరుచుకున్నావు? సాటి మనిషిని ప్రేమ చూపే విషయంలో ఎందుకు అంత అసహ్యంగా తయారయ్యావు నువ్వు? అడుగుతాడు. అట్లా ఏదైనా మేలైనది నువ్వు చేయదగ్గది తమ్ముడా, నీ వల్ల అయింది, ఇతరులకు చేయగలిగితే ఖచ్చితంగా చేయాలి. చేయలేకపోతే, చేయలేనిదైతే వదిలేసాయి, చేయగలిగిందైతే చెయ్యాలి. అది దీవెన. చెయ్యకపోతే పాపం. మనం అన్నీ దేవుడు వద్దన్నవి చేయలేదు అనుకుంటాం. దేవుడు చెయ్యమన్నవి చేయకపోయినా పాపమే. అది చూసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా మారు మనసు పొందాలి. ఈరోజు చేయదగ్గ మేలు ఎవరికి చేయలేదో ప్రభువా నన్ను క్షమించయ్యా అని కూడా దేవుని ముందు ఒప్పుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాల్లో నేను మారు మనసును గురించి మాట్లాడాను. 4వది సహోదరుడు పొందే మారు మనసు. అన్న నీ ఎడల తప్పిదం చేశా, అక్క నీ ఎడల తప్పిదం చేశా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా, మన్నించక్క మన్నించన్నా అన్నప్పుడు, పోన్లే బాబు నువ్వు మారు మనసు పొందావు, నీ తత్వాన్ని మార్చుకున్నావు, అంతే చాలు, సరిపోతుంది, వదిలేసి, నేను మర్చిపోతాను, వదిలేసి క్షమించేశా. 4 విధములు. సహోదరుడు పొందే మారు మనసు, మనం పొందాల్సిన అనుదిన మారు మనసు, ప్రాచీన జీవితాన్ని విషయంలో మారు మనసు, రక్షకుడి వైపు తిరిగే రైట్. ఇన్ని రకాలు ఉన్నాయి.